Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about previous year question of website. Okay, now let us start the class. Before going to start in class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay, now alpha comma beta are the roots of the equation x square plus 2x plus 4 equals 0 if the point representing alpha in the argon diagram lies in the second quadrant. Then find k value అడిగిండు అది ఆల్ఫా పవర్ ఆఫ్ 2024 మైనస్ బీటా పవర్ 2024 ఈక్వల్స్ టు ఐ ఇంటూ కే అని ఇచ్చినప్పుడే ఓన్లీ ఇమేజ్ పార్ట్ అని ఇచ్చిండు. సో ఇప్పుడు మనకు ఆల్ఫా పవర్ 2024 కావాలి, బీటా పవర్ 2024 కావాలి. సో దానికన్నా ముందు ఆల్ఫా కామ బీటాలు ఏంటో తెలియాలి. సో మనకి ఇచ్చిన కోఆర్డినేట్ ఈక్వేషన్ నుంచి వెళ్ళి ఆల్ఫా కామ బీటాలు ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకేనా. సో ఇచ్చిన కోఆర్డినేట్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 ఈక్వల్స్ 0 కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఏమిటంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a అప్లై చేస్తే మనకు టూ రూట్స్ వచ్చేస్తాయి. కాబట్టి దీన్ని మనం సింప్లిఫికేషన్ ఈజీగా చేసుకోవడానికి ఏం చేస్తాం అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 ఈక్వల్ 0ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ 3 ఈక్వల్ 0 రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్ 0 అవుతుంది కదా. సో అప్పుడు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 3 అవుతుంది. ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 3 అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఐ అవుతుంది అమ్మా. ఓకేనా. సో మనం ఎక్స్ ఈక్వల్స్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a వేసిన సేమ్ గదే వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఐ వచ్చిందమ్మా. ఓకేనా. సో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఫైండ్ అవ్వచ్చు, లేదంటే మనకు నార్మల్గా అప్లై చేసే ఫార్ములా ఉంటుంది కాబట్టి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a అయినా అప్లై చేసినా ఏం కదమ్మా. ఎందుకంటే మనం రూట్ 3 ఉంది కాబట్టి ఆల్రెడీ 3ని మనం ఈజీగా బయట తీయచ్చు కాబట్టి రాసినాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్స్ టు -1 మైనస్ ఆర్ మైనస్ రూట్ 3 బై రూట్ 3 అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు -1 ప్లస్ రూట్ 3 ఒకటి వస్తాము. సో ఆల్ఫా అనేది సెకండ్ క్వాంటిటీ ఇచ్చిండు, అంటే సెకండ్ క్వాంటిటీ ఏముంటుందంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది, వై వాల్యూ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ సెకండ్ క్వాంటిటీ అయినప్పుడు ఎక్స్ ఈక్వల్స్ మనం ఏం తీసుకోవచ్చు అంటే -1 అంటే ఆల్ఫా ఈక్వల్స్ -1 ప్లస్ రూట్ 3 ఐ తీసుకోవాలి. సో అప్పుడు బీటా ఈక్వల్స్ ఏమవుతుంది, ఇక రిమైనింగ్ రూట్ అవుతుంది. రిమైనింగ్ రూట్ ఏంటి -1 మైనస్ రూట్ 3 ఐ అవుతుంది. ఓకేనా. సో బీటా ఈక్వల్స్ టు -1 మైనస్ రూట్ 3 ఐ. సో ఇక్కడ వచ్చిన బీటా వాల్యూ ప్రకారం బీటా ఎక్కడ ఉంటుందంటే థర్డ్ కోనెట్లో ఉంటుంది. ఓకేనా. సో ఎందుకంటే రెండు కూడా నెగిటివ్ ఉన్నాయి కాబట్టి రెండు నెగిటివ్ ఉండేది థర్డ్ కోనెట్లో, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండేది సెకండ్ కోనెట్లో. ఎక్స్ వాల్యూ నెగిటివ్ వై వాల్యూ పాజిటివ్ ఉన్నప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఆల్ఫా ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు అంటే 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే 2 ఇంటూ -1/2 ప్లస్ ఐ రూట్ 3/2 అవుతుంది. సో 2 ఇంటూ మైనస్ కాస్ π/3 ప్లస్ ఐ సైన్ π/3 రాయొచ్చమ్మా. అంటే కాస్ 60 వాల్యూ 1/2 కాబట్టి సైన్ 60 వాల్యూ రూట్ 3/2 కాబట్టి. ఓకేనా. సో ఇలా రాసిన తర్వాత ఆల్ఫా బిలాంగ్స్ సెకండ్ కోఆర్డినేట్ అయినప్పుడు సెకండ్ కోఆర్డినేట్లో కాస్ మైనస్ కాస్ π/3 ఏం రాయొచ్చు అంటే కాస్ 2π/3 రాయొచ్చు. అంటే మనం ఏం యాడ్ చేయాలంటే సెకండ్ కోఆర్డినేట్లో ప్లస్ పైన యాడ్ చేయాలి. ఓకేనా. అంటే పై మైనస్ 2π/3 అవుతుంది. పై మైనస్ π/3 2π/3. సో సైన్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ సైన్లో చేంజ్ ఏమి ఉండదు, కాస్ నెగిటివ్ కాబట్టి కాస్లో చేంజ్ అయితే ఉండదు. ఓకేనా. సో ఆల్ఫా ఈక్వల్స్ 2 ఇంటూ కాస్ 2π/3 ప్లస్ ఐ సైన్ 2π/3 వి గెట్ ఇయర్. ఓకే. సో నెక్స్ట్ బీటా వాల్యూ ఏంటి, బీటా ఈక్వల్స్ టు 2 ఇంటూ -1/2 ప్లస్ ఐ ఇంటూ మైనస్ రూట్ 3/2 వి గెట్ ఇయర్. ఓకే. సో -1/2 అంటే థర్డ్ కోఆర్డినేట్, బీటా బిలాంగ్స్ టు థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి థర్డ్ కోఆర్డినేట్లో -π to -π/2 వాల్యూస్ మాత్రమే ఉండాలి. ఓకేనా. సో అంటే -π నుంచి వెళ్ళి -π/2 మధ్యలో ఉండే వాల్యూస్ మాత్రం తీసుకోవాలి. సో కాబట్టి బీటా ఈక్వల్స్ ఏమైనప్పుడు అంటే 2 ఇంటూ మైనస్ కాస్ π/3 ప్లస్ ఐ సైన్ -π/3 అవుతుంది. అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు అంటే -π యాడ్ చేస్తే 2 ఇంటూ కాస్ -2π/3 ప్లస్ ఐ సైన్ -2π/3 వి గెట్ ఇయర్. సో బీటా వాల్యూ వచ్చేసిందమ్మా. సో ఆల్ఫా ఈక్వల్స్ టు ప్లస్ 2π/3, బీటా ఈక్వల్స్ టు -2π/3 వి గెట్ ఇయర్. అంతేనా. సో ఆల్ఫా ఈక్వల్స్ టు 2 ఇంటూ కాస్ 2π/3 ప్లస్ ఐ సైన్ 2π/3 అండ్ బీటా ఈక్వల్స్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ -2π/3 ప్లస్ ఐ సైన్ ఆఫ్ -2π/3 వి గెట్ ఇయర్. ఓకేనా. సో ఇప్పుడు ఆల్ఫా పవర్ ఆఫ్ 2024 ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత బీటా పవర్ ఆఫ్ 2024 ఫైండ్ అవుట్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే అది ఐ ఇంటూ కేకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు కే వాల్యూ వచ్చేస్తాము. ఓకేనా. సో ఆల్ఫా పవర్ 2024 ఈక్వల్స్ టు
2 power of 2024 into cos 2π/3 ప్లస్ I sin 2π/3 హోల్ పవర్ 2024 అవుతుంది. ఇక మనం డిమోస్ థీరం అప్లై చేస్తే cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ ఆఫ్ m ఈక్వల్స్ టు cos mθ ప్లస్ I sin mθ కాబట్టి మనం రాస్తే 2 power of 2024 ఇంటూ cos ఆఫ్ 4048π/3 అవుతుంది ప్లస్ I sin ఆఫ్ 4048π/3 అవుతుంది. దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే 2024 ఇంటూ cos ఆఫ్ 1348π ప్లస్ 4π/3 ప్లస్ I sin 1348π ప్లస్ 4π/3 రాయొచ్చమ్మా. సో ఇప్పుడు ఇది కూడా మనకు ఫస్ట్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా పాజిటివ్ కాబట్టి cos 4π/3 ప్లస్ I sin 4π/3 వస్తామా. ఓకేనా. సో ఇక్కడ చేంజెస్ ఇలా అవుతాయి. తర్వాత సేమ్ అదేవిధంగా బీటా పవర్ ఆఫ్ 2024 ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే సేమ్ మళ్ళీ డిమోస్ థీరం అప్లై చేస్తే 2024 ఇంటూ cos ఆఫ్ -4π/3 ప్లస్ I sin ఆఫ్ -4π/3 వి గెట్ ఇయర్ అమ్మా. ఓకేనా. సో సిమిలర్గా ఆల్ఫా పవర్ 2024 ఎట్లయితే వచ్చిందో బీటా పవర్ ఆఫ్ 2024 అట్లే వచ్చేస్తుంది. ఓకే. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఆల్ఫా పవర్ ఆఫ్ 2024 మైనస్ బీటా పవర్ ఆఫ్ 2024 చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తామా. సో దట్ ఈక్వల్స్ ఏంటి మనం 2024 2 పవర్ 2024 ఇంటూ cos 4π/3 ప్లస్ I sin 4π/3 మైనస్ cos -4π/3 మైనస్ I sin -4π/3 వి గెట్ ఇయర్. ఓకేనా. సో కాస్ ఆఫ్ మైనస్ θ కాబట్టి కాస్ ఆఫ్ మైనస్ θ కాస్ θనే అంటే మైనస్ యాసిటీ ఉంటుంది. సైన్ ఆఫ్ మైనస్ θ ఏమవుతుంది మైనస్ సైన్ θ కాబట్టి ప్లస్ వస్తుంది అంటే ఇమాజినరీ పార్ట్ వి గెట్ ఓన్లీ అంటే 2 పవర్ ఆఫ్ 2024 యాసిటీస్ ఇంటూ cos 4π/3 ప్లస్ I sin 4π/3 మైనస్ cos 4π/3 ఓన్లీ వీ కెన్ చేంజ్ ప్లస్ I sin 4π/3 వస్తాము ఇక్కడ మాత్రమే. ఓకే. సో ఇప్పుడు ఈ రియల్ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇమాజినరీ పార్ట్ మాత్రమే మిగులుతుంది అంటే ఏమొస్తుంది 2 పవర్ 2024 ఇంటూ 2I sin 4π/3 వి గెట్ ఇయర్. 4π/3 మళ్ళీ ఏం రాయొచ్చు మనం అంటే π ప్లస్ π/3 అని రాయొచ్చమ్మా. అప్పుడు ఏమైతే 2 పవర్ 2025 ఇంటూ I sin π ప్లస్ π/3 అవుతుంది అంటే థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ వి గెట్ ఇయర్ అంటే మైనస్ సైన్ π/3 వి గెట్ ఇయర్. ఓకే. సో 2 పవర్ మైనస్ సైన్ π/3 వి గెట్ ఇయర్ 2 పవర్ 2025. సో సైన్ π/3 అంటే సైన్ 60 √3/2 వి గెట్ ఇయర్. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ మైనస్ 2 పవర్ 2025 ఇంటూ I ఇంటూ 2 √3/2 వి గెట్ ఇయర్. సో ఒక 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మైనస్ 2 పవర్ ఆఫ్ 2024 వి గెట్ ఇయర్ ఇంటూ I √3 వి గెట్ ఇయర్. సో ఇప్పుడు I ఇంటూ వచ్చిన వాల్యూ అవుతుందో అది కే వాల్యూకి ఈక్వల్ అవుతుంది అంటే I ఇంటూ కే కాబట్టి అప్పుడు కే ఈక్వల్స్ ఏమవుతుంది మైనస్ 2 పవర్ ఆఫ్ 2024 ఇంటూ √3 అవుతుంది అంటే మనకి ఏమొచ్చింది ఆన్సర్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇలా చేయాలమ్మా మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకేనా. సో సింప్లిఫికేషన్ ఈజీగా ఉంది అనుకుంటున్నా. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.